చెప్పు, ఎవరి వల్ల ఆపద కలిగినదో చెప్పవలైనా. ఎక్కడిదో కోతి వచ్చి వనము రకుల విరచి వేసే ఎక్కడిదో కోతి వచ్చి వనము రకుల విరచి వేసే మైరావానా. రావణ 72,000 కపి సైన్యమును వెంబడించుకొని వాటికి సేనాధిపతిగా ఉండబడినటువంటి కోతి చిన్నదైనటువంటి పిల్ల కోతులు వచ్చి కోతులు నా లంకతయు నాకుండబడినటువంటి తోటలు, చెరుకు తోటలు, మామిడి తోటలు, నిమ్మ తోటలు, పనస తోటలు, ఇలాంటి తోటలన్నింటినీ పైరులు, పంట చేనులు వాటన్నింటినీ సర్వనాశనము చేశాయి కోతి మూకలు వచ్చి. ఆ కోతి కోతులట కోతులు శాకామృగములు మనకు ఆహారమయ్యేటువంటి కోతులు రాక్షసులము మృగాలను పట్టి చంపుకొని తినేటువంటి మనము కోతి ఒక్క కోతి వచ్చి నీ లంకనంతా పాడు చేసి లంకని నీ చంపి నీ లంకను పాడు చేసింది అన్నావు. నీ చిన్న కుమారుడైన అక్షయుని చంపింది అన్నావు. ఆ కోతులు ఎంత, ఆ కోతుల బలం ఎంత? గాత చేసి నా కరవాలానికి దాన్ని బలి చేస్తాను. కోతులేమి చేయగలము, గాత చేసి దాన్ని ఏమి చేయాలో అది చేసి చంపుతాను. అది ఎంత, దాని లెక్క ఎంత? అవునా? అది కోతులు అంటే సామాన్యమైనటువంటి కోతులు కాదు. దాన్ని చూచినా నాకు భయం వేస్తుంది. చూచితే అది చిన్న కోతి, దాని చేతానెవరు గెలవలేరు. మైరాబానా చూచితే అది చిన్న కోతి, మైరావనా దాని చేతానెవరు గెలవలేరు. మైరావానా దాని చేతానెవరు గెలవలేరు. మైరావానా ఈ మైరావనా అది చూచితే చిన్ననైనటువంటి పిల్ల కోతి, చిన్ననైనటువంటి కోతి గాని ఆ కోతిని గెలవాలంటే గరుడ గంధర్వ యక్ష సిద్ధ సాధ్యాధిపతులే కాని ఈ రాక్షస గుంపు అంతా ఏకమై వచ్చిన ఆ కోతి మూకతో ఆ కోతి పిల్లతో గెలవలేరు. చిన్న కోతి రావణ కోతి 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 అని చెప్తున్నావు. ఇంతకు కోతిని లంకకు రావడానికి కారణం ఏమిటి? ఓహో, ఆ కోతి మన లంకాపురికి రావడానికి కారణం ఏంటో ఆ కారణం నీతో చెప్పాలా? అవును. దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని భార్య అయినటువంటి సీతాదేవి ఆ సీతను నా బలము చేత, నా యొక్క శక్తి చేత సీతను అరచేత తీసుకొని వచ్చి నా లంకాపురి పట్టణంలో పెట్టుకున్నాను.
అశోకవనంలో చెరబెట్టావు. అశోకవనంలో చెరబెట్టి అశోకవనంలో ఉంచుకున్నాను. అట్టి వార్త ఆ శ్రీరామచంద్రునికి తెలిసి ఈ యొక్క ఆంజనేయుని 72,000 కపి సైన్యమును వెంబడించుకొని వారధి గట్టి వారధి దాటి నా లంకాపురి పట్టణంలోనికి వచ్చి నా లంకనంతయు సర్వనాశనము చేసి నా చేతులు 18 చేతులను నరికివేసి 9 తలలను తీసివేసి నా సైన్యమునంతా చెదరు చేసి నా పంట చేళ్లనన్నింటినీ సర్వనాశనము చేసి సీతను తీసుకొని వచ్చినందుకు నాకు కాతాయి బాధ. శ్రీరాముని యొక్క భార్య సీతాదేవి, ఆ సీతను నువ్వు చెరబట్టావు. తీసుకొని వచ్చి లంకలోని అశోకవనంలో ఇప్పటికి 10 నెలలు చెరబెట్టావు. అందుకని ఆ శ్రీరామచంద్రుడు 72,000 కపి సైన్యం తోడ నీ లంకాపురి పైకి దండెత్తి వచ్చాడు. లవణ సముద్రము శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రం మీద వారధి కట్టి సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, అంజనేయుడు, అంగదుడు, గంధమాదనుడు, గవాక్షుడు, నీలుడు, నీలకేతుడు, విశ్వసేనుడు వీరందరితో సహా 72,000 కపి సైన్యము వచ్చి నీ లంకనంతా పాడు చేసావు. అవునవును, నా లంకను పాడు చేసింది. కోతి వచ్చి నీ లంకను పాడు చేశావు. అవును, కోతియే పాడు చేసింది. హనుమంతుడు అనే కోతి రాకోకలేకయా ప్రకటముగా దాన్ని బట్టి రావణేశ అయ్యి ప్రకటముగా దాన్ని బట్టి రావణేశ చేతోకమతి తప్పెన లంకాపురి అంజనేయుడు ఆ హనుమంతుడు ఎంత అని బలం ఎంత? అదునా ముడ్డు మీద జానడు తోకగలిగినటువంటి వానరుడు ఆ కోతి మనకొక లెక్కయ దాన్ని తీసుకొని వచ్చి దాన్ని తోకబట్టి గిరగిర చెప్పి ధరడికి కొట్టి చంపుతాను. భయపడకు, అది చిన్నని కోతి అంటున్నావా? ఆ కోతి చేసినటువంటి పని ఏంటో తెలుసా మైరావనా? ఇంద్రజిత్తును కుంభకర్ణుల మైరావనా అది అమరమున కెదురా వేసే మైరావనా. ఇంద్రజిత్తును కుంభకర్ణుల మైరావనా అది అమరమున కెదురా వేసే మైరావనా. కోతి అంటున్నావు కానీ ఇంద్రజిత్తును కుంభకర్ణుణ్ణి దాని వాలముతోని తోకతోని గిరగిరా అని చంపి నభోమార్గమునకు ఎగురవేసి వారిద్దరిని కూడా చంపివేసినది. అది పిల్లకోటి కాదు, కోతి సహాయము చేత. ఇంద్రజిత్తును చంపడానికి అంబరానికి వెగసినది. లక్ష్మణమూర్తిని భుజాలపైన నిడుకొని అంబరానికి వెగస్తే అంబరంలోన ఇంద్రజిత్తుకు లక్ష్మణునికి ఘోరమైన యుద్ధమైతే ఆ యుద్ధంలోన సంహరించాడు. అవును, లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపాడు. ఆ ఇంద్రజిత్తును సంహరించడానికి మేఘనాథుడు ఈ మేఘాలయం నుండి యుద్ధం చేస్తుండగా అతనికి సరిదీటుగా భుజాలపైన లక్ష్మణుని ఎక్కించుకొని అంబరానికి ఎగిసింది. అవునవును, అంత బలవంతురాలు ఆ కోతి. కుంభకర్ణుని రాముడు చంపినప్పుడు రాముడు చంపినప్పుడు అది కూడా రామునికి సహాయం చేసి కుంభకర్ణుని వధలోన పాలు పంచుకుంది. నీ అక్షయ కుమారుని ఓడించాది చంపివేసినది. ఇంతటిది ఆ రాముడు 72,000 కపి సైన్యం అంటే కోతులు కొండెంగాలు గుడ్డేలుగులతో వచ్చి నీ లంకాపురాన్ని నాశనం చేశాడు. ఆడది ఆ సీతను తెచ్చి నువ్వు చెరబెట్టినందుకే కదా. అవును, సీతను తెచ్చి చెరబెట్టినందుకే కదా రాముడు వచ్చి నీ యొక్క లంకనంతా విచ్ఛిన్నం చేసినది. అవునవును, సీతను తెచ్చినందులకే. ఇంత బలవంతుడు అయి ఉండి ఒక ఆడదాన్ని పట్టుకొని వస్తావా? ఆ సీతను ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ అశోకవనములో పెట్టుకుంటావా? మగవాడైతే పురుషుడు, మగవాడితోని మగవాడు పోరాడాలి.
నువ్వు ఆడదాన్ని సీతను తెచ్చావు తెచ్చాను. నేను ఆ రాముడిని పట్టుకొని వస్తాను. నువ్వు అదున ఆడదాన్ని సీతను పట్టుకొని వచ్చావు, కానీ ఆ సీతను తెచ్చినందుకే కదా రామలక్ష్మణుడు నీ మీదకి దండెత్తి వచ్చింది. ఇవాళ ఆదివారము అమావాస్య, రేపు ఆదివారము అమావాస్య. నేటి రోజున వెళ్ళి నా మాయల చేత, మత్సుల చేత, మంత్రాల చేత, యంత్రస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన, చపల స్తంభన, ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యను ప్రయోగించి, నా కామరూప విద్యను ప్రయోగించి ఆ రామలక్ష్మణులను పట్టుకొని వచ్చి రేపు కాళికాదేవికి బలి ఇస్తా. బలో బలి కాపాడాలి మామ. ఈ రాత్రికి రాత్రి నిశాచరులము మనము, రాక్షసులము. పగలు కన్నా రాత్రిలు ఎక్కువ బలము మనకు. అవును, రాక్షసులకు రాత్రి పూట బలం ఎక్కువ. అవును, నిశాచరులము కాబట్టి ఈ రాత్రికి రాత్రి వెళ్ళి రామలక్ష్మణ పట్టుకొని వస్తాను. రేపు ఆదివారం అమావాస్య నాడు కాళికాదేవికి బలిస్తా. బలి నువ్వు భయపడకు. ఆ రామలక్ష్మణులను పట్టుకొని వచ్చి రేపు వాడినే చంపుతా. ఇక నీకే భయం లేదు, నా మాట నమ్ము. తప్పకుండా వారిని చంపుతానని నాకు అభయం ఇస్తే నేను నిశ్చింతగా ఉంటాను, భయం లేకుండా. రావణ, నా మాట మీద నమ్మకం లేదా? నింగి రంగుదాకా తల మెల్లవనంగుగాక శ్రీరంగడు వచ్చుగాక గ్రహరాజపరాముజి ముట్టుగాక ఉప్పొంగునుగాక సముద్రములు భూరి పరాక్రమ విక్రమమునను భంగము కలగనీయక శుభంబును గూర్చెద నీకు రావణ. అభయమిస్తున్నాము. నింగి విరుంగుగాక ఆకాశమే ఇరిగి నేల మీద పడ్డా నేను అభయమిస్తున్నాను, తప్పేవాడిని కాదు. ధరణి తల మెల్లవడంగుగాక ఈ యొక్క భూమి అంతా గడగడే అనేవానికి భూకంపం వచ్చినా నేను భయపడేవాడిని కాదు, నీకు ఇచ్చిన మాట తప్పను. శ్రీరంగడు వచ్చుగాక గ్రహరాజు అపరాంది పుట్టుగాక నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడే అపరాంబుది. తూర్పున ఉదయించే సూర్యుడు పడమడన ఉదయించిన నీకు ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు. గ్రహరాజపరాంబుది పుట్టుగాక ఉప్పొంగునుగాక సముద్రములు. 7 సముద్రములు ఉప్పొంగి సునామీ వచ్చినా నేను నీకు ఇచ్చిన మాట తప్పను. ఉప్పొంగునుగాక సముద్రములు భూరి పరాక్రమ విక్రమంబున భంగము కలగనీయకుండా మహాబలవంతులని మాయల చేత, మంత్రాల చేత, యంత్రాల చేత, యంత్రస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన, చపల స్తంభన, ఇంద్రజాల మహేంద్రజాలాది మంత్రతంత్రముల చేత ఆ రామలక్ష్మణ పట్టుకొని వచ్చి రేపు ఆదివారం అమావాస్య రోజు కాళికాదేవికి బలి ఇస్తాను. బలో బలి 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 ఎవరు ముక్కు వచ్చి 3 రోజులాయే మా వల్ల నమ్మాను బావా, మా వల్ల నమ్మాను.
పిలుస్తావు బావని. నువ్వు బావవు కాదా అరే నిజమే నిజమే, నేను బావనే అయితా. ఇగో జిల్లా నాదేమన్నా తప్పు నాది ఎల్లా నాదేమన్నా పొరపాటేనా? పొరపాటు అంటే మరి నాకు అర్థమైతలేదు. నేనేమన్నా తప్పు చేసిందా? అదే ఏమి తప్పు కావచ్చు నువ్వు చేసింది? మా జోలికి గిట్ట పోయిందా నేను? ఎవరి జోలికి? నా మొగడు. గట్ల చెప్పు అర్థమయ్యేటట్టు. నీ మగని జోలికి వాడిని ఏమన్నా అన్ననా? ఏమో మరి నాకైతే తెలియదు. ఏమన్నావు? నాది అసలే పొరపాటు లేదు, తప్పే లేదా? వాడి జోలికే పోలే. నేను మా నడిపి బావ కొడుకుతోని పోతాన్నా. అరే నడిపి బావ కొడుకు ఏమైతాడు? మరిది కాదా? నడిపి బావ కొడుకు మరిది కాదా? మరిది ఎట్లా అవుతాడు? కొడుకు అవుతాడే. మామ కొడుకు కొడుకు. మామ కొడుకే మరిది. మామ కొడుకేమో కొడుకు కావాలి, బావ కొడుకేమో మరిది కావాలి. ఇక చెప్పు. అటువంటి వాళ్ళు ఊరుకు 10 మంది ఉండాలి. ఇక ఇట్లా ఉండే వరకు నా మొగడు కూడా వాడు ఎప్పుడు కనుక్కొని వాణి హృదయంలో వాడు పెట్టుకొని ఉన్నాడు. నాకు తెలియదు. మేము కరువు పనికి పోతాన్నాం, 100 రోజుల పనికి. 100 రోజుల పనికి రోజు పోతాన్నాం, పోతాన్నాం వస్తా అంటే కోరడు ఇంటికే ఎత్తలేడు. మునుపటోలే మా బావ కొడుకు ఇంటికే ఎత్తలేడు. అరే ఇక నేను పనికి పోవడితే పోరడు అలిగినట్టున్నది. ఇక ఎట్లనని నా మొగంతో అన్న కదా. ఏమన్నావు? మొగడ నేను ఇవాళ పనికి రాను, నా మాడ గుంజు తండ్రి తట్టం వస్తే నా పానం అంత ఎట్లనో ఉన్నది, నేను ఇవాళ రానని నేను అన్న వాళ్ళే నా మొగడు అంటాడు కదా లంజ కొడుకు. ఏమన్నాడు? నీ పానం గట్లున్నప్పుడు నీ కంచె ఎక్కువేమున్నదే, నీ పని నా పని నేనే చేస్తా, ఇవ్వాల నేను ఒక్కనే పోతా. నువ్వు ఇంటికాడు ఉండి నీ నీళ్లు కాగబెట్టుకొని మంచిగా తలదికార స్నానం చేసి చూసుకొని చీర రైక కట్టుకొని మంచిగా సూచిగా నిమ్మలంగా ఇంటికాడ ఉండమని చెప్పిండు. నేను నిజమే కావచ్చునని నేను అనుకుని నమ్మిన గడ్డపార పట్టుకున్నాడు, ఇంత అంత తిన్నాడు. పోయిండు ఎక్కడ దాగున్నాడు నాకు తెలియదు. నేనేమో పనికి పోయిండు అనుకుంటాను లంజప్పుడు. నాదేమన్నా తప్పేనా? తప్పే ఉన్నది. వరకు ఆ పోరడు కనుక్కొని పనికి పోలే. ఎంతో మంచిగా చూసుకున్నా, చేయి కడుక్కున్నా, చీర రైక కట్టుకున్నా, ఇంత పౌడర్ వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా. ఇక ఇంట్లో తిరుగుతాను. ఆ ఇల్లు పాడుగాను స్వచ్ఛ ఒక్కటే దర్వాజా, వెళ్ళితే ఒక్కటే దర్వాజా. ఓ అర్ర లేవు, ఓ అటుకు లేదు, ఏది లేదు ఆ ఇంట్లో. ఇక అటు ఇటు తిరుగుతా అంటే పొరలు రాని వచ్చిండు. ఆ పొరలు రాని వచ్చి ఇట్లా ఇట్లానే వరక ఏగిరం మీద పాడుగాను, నా మధ్య పాడుగాను. నేనేం చేసిన తలుపులు గిట్లు వచ్చినా గాని బెడమే వేయలే. బెడం మర్చిపోయినా నేను, బెడం వేయలే. ఇక మేము ఇంట్లో ఉన్నాము, ఇట్లా తలుపులు వస్తున్నాయి. నేనంగానో నా మొగడు గిద్ద 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 ఉరికి వచ్చి చెంగు నెగిరి మేము ఒక మీద ఉన్నాం. ఉండేవరకు ఏమన్నారు రాని వచ్చిండు అందుకున్నాడు. గదినేస్తాడు. పోరడు పడు చూడాయే సుతరాయించుకున్నాడు. పోరడు ఉరికిండు. నేను ఒక్కదాన్నే దొరికితే ఎంటికలు మాలు వేసుకున్నాడు. గబి 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 బత్త సంచి గుద్దినట్టు గుద్దిండు. నాదేమైనా తప్పు నాది గుద్దిండు. అయ్యో భగవంత, నేను పొరపాటు చేసిందని కాకపోతే, నేను జోలికి పోయిందని కాకపోతే, వీడు ఉచ్చతార్థంగా వచ్చి నన్ను కొట్టవచ్చే భగవంత. చేస్తాడు లంజే గోషుడికే లంజే ఓ బర్రె లంజే. ఎవరిని అంటాను? నన్ను అంటానవా? వాడు నన్ను అంటాడు ఇట్లా. ఓ నీ భర్త నిన్ను అంటాను. గుస్తుడికే జమితే ఓ లంజా లంజే ఓ లంజ లంజ లంజో లంజ లంజ నిన్ను లంజవాడు అని ఏం చేసిండు, గుంజుకపోతాడు నన్ను. గుంజుకపోయారు పాడుగా నాడు సుడికత్తి. ఆ సుడికత్తిలు అట్టుకుని అందుకున్నాడు. ఇటో బేస్తరి పుల్లు ఉన్నది, ఇటో గుండు పుల్లు ఉన్నది. కోసం ముక్కును పట్టిండు, కరెక్ట్గా వచ్చి ఆడబారేసి
అది పాటు కోసిన ముక్కాయ జానెడు ఎగురుతాంది ముక్కు అబ్బా భూమి మీద ఆ, అయ్యో నాకు చక్కని ముక్కు బాయ్ బాయ్ లంజ కొడుకు ఇట్లా చేసే ఆ. అయ్యో భగవంత అంటే అనుకొని ఉన్నా ఆ. బాగా ఆ, నాకు 5 అన్నలు 5 అన్నలు వాళ్ళ తోడ నేను ఒక్కదాన్ని ఆడిపించాను అవును మా అయ్య మాపు ఉన్నారు ఉన్నారు రా నువ్వు వాటికి పోతే ఇప్పుడు పోతాన్నా పోతానవా ఆ. మా వాళ్ళకు చెప్పు గుటుపలు గడ్డపారలు గొడ్డళ్ళు కత్తులు పట్టుకొని వచ్చి వీళ్ళు చంపుతారు ఆ. జర మా వాళ్ళకు చెప్పు వాయి మా అత్తగారి ఇల్లేమో ముందు ముందు మీ తల్లిగారి ఇల్లేమో వెనక వెనక మధ్యలో ఒక రోడ్ ఉన్నది ఆ. అంతే ఆ. అగో నేను మా అత్తగారింటికి ఇప్పుడు పోతాన్నా నీవు చెప్పిన ముచ్చటంతా మీ అన్నదమ్ములకు చెప్పుతా ఇక పోతాను ఇక పో ఇక పోతాన్నా ఇక ఉండు చెప్తాను ఇగో పో బావ. అరే, ఇగరా ఇగరా ఏంది 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 మా వాళ్ళతే మరింత పోతారు మళ్ళీ కొన్నారు ఓ బావా మళ్ళీ కొన్నారు బావా ఆ, మా వాళ్ళు బిర్రు కొద్ది వస్తారు వస్తారు. గొడ్డాళ్ళు గుడ్పలు పట్టుకొని వస్తారు ఆ, మరి ఈ ఊరు వాళ్ళు ఊరుకుంటారా ఊకోరు నీ బిడ్డ కుప్పం పని చేసిందని మొక్కలు పెట్టుకొని వచ్చిందా ఆ, అని మా వాళ్ళతో అనే వరకు ఏమన్నా బాడీ సడకత్తారు ఉన్న ముక్కుని చెప్పుతారు ఆ. వద్దను దండం పెడతారు వద్దానల్లా ఆ. సరే ఇక వద్దంట ఆ. ఇక నేను మా అత్తగారింటికి పోతా ఇక పో ఇక పోవుడే ఇక ఓ బా. అరే, మరెందుకు పిలుస్తున్నావు? నాకు పొద్దుపోతాంది నేను పోవాలి తొందరగా ఎటు ఒడ్డున మాయారాలున్నది ఎత్తుకొమ్మాను ఓ బావా ఎత్తుకొమ్మాను బావా ఆ, ఏటి ఒడ్డు అంటే మా ఇంకో ఆ యారాలు వాళ్ళు బతుకుదేరువు లేక మానే రోడ్డుకు పోయి ఆ, ఆ మానే రోడ్డు పల్లెల జీతం ఉండి బతుకుతాను ఆ, మా యారాలు నేను దోస్తులం పరమ దోస్తులం ఇద్దరు ఆ ఆ, మేము దచ్చడబాయపోయేది ఆ. ఇగో ఈ పనిలో పాస్ అయినాం మేము ఇద్దరం అయ్యో. మా యారాలు నేను ఆ, జర మా యారాలకు ఆ. జర చెప్పు చెప్పుతా ఆ. ఇక మీ అక్కేస్తాందని చెప్పుతా ఇక. కోషన్ అని చెప్పు ఆ, చెప్పుతా ఆ. ఇక ఉండి ఇక ఉండి ఇక ఏడవక ఇగో, ఇగో, ఇగో. ఓ బావా ఏంది అదైతేంది నేనైతేంది వాయిన పడున్నాను ఓ బావా ఊరు పెట్టుకోమ్మాను బావా ఆ, చేసినట్టే చేసినట్టే నేను చేసినట్టే ఆ, ఇక నేనెందుకు తావాలి ఆ. దాన్నే ఉరన్న పత్తుల కొట్టే మందన్న తాగి బాయిలన్న పడి దాన్ని ఏ, తాగుమా ఇదిగో, ఆ. చేసిందేమో నువ్వు అదేమో దూరం ఉన్నది ఆ. అది దావది కానీ నువ్వే సావు నేను తట్టాడ ఊరుకున్న వాళ్ళందరూ బతకనే బతకరు నా మీద ఆశతోనే ఉన్నారు వాళ్ళందరూ సరే సరే ఆ. ఇక నేను వెళ్ళి వస్తా ఇక వెళ్ళి